నమస్తే శివ అట్ ద రేట్ ఆఫ్ మీ పల్లె టీవీ అండి. ఈరోజు హిందూపురంలో శివాజీ ట్రస్ట్ నాయకులు కేవీ చలపతి గారి ఇంటి వద్దకు వెళ్ళామండి. ఇల్లు అతని కార్యాలయం కూడా వెళ్ళామండి. అతి త్వరలోనే హిందూపురంలో మీకు అందరికీ తెలిసిన విధంగా శివాజీ విగ్రహాన్ని మేళాపురం దగ్గర ఒక మంచి సర్కిల్లో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠ జరిగింది. అయితే ఆవిష్కరణ జరగాల్సి ఉంది. ఆవిష్కరణ కార్యక్రమం కూడా అతి త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. అది కూడా 17/7/2020 సమయం 12:30 గంటలకు ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని పూర్తిగా మనం చలపతి సార్ గారిని కలిసి విషయాలు తెలుసుకుందాము. అదేవిధంగా మరో శివాజీ విగ్రహ ఆవిష్కరణకు సంస్థ ట్రస్ట్ మరియు వానరసేన వాళ్ళు కూడా కలిసి గ్రాండ్గా చేస్తున్నారండి. సరే, ఇప్పుడు వెళ్దాం, మన చలపతి సార్ని కనుక్కుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మీరు ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం భారీగా పెట్టుకున్నట్టు తెలిసిందండి. ఆ విషయాల గురించి మా ప్రేక్షకులందరికీ తెలిసే విధంగా మీరు 2 విషయాలు మాట్లాడతారని ఆశిస్తున్నాను. తప్పకుండా. భారతదేశంలో ఎన్నో రాజ్యాలు వచ్చాయి, రాజులు వచ్చారు. కానీ ధర్మం కోసమే పుట్టిన మహావీరుడు ఎవరైనా ఉన్నారంటే ఛత్రపతి శివాజీ మహారాజు, సంభాజీ మహారాజు, వీళ్ళిద్దరు మాత్రమే మనం చెప్పుకోవాలన్నమాట. త్రేతాయుగంలో శ్రీరాముడి పరిపాలన ఎలా ఉండేదో కలియుగంలో మన ఛత్రపతి శివాజీ గారి పరిపాలన కూడా అలాగే ఉండేదని ప్రజలు చెప్తారనమాట. ఎందుకంటే పరాయి స్త్రీలను తన సొంత సోదరులు మాత్రమే భావించి పరిపాలన చేసిన చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజు ఒక్కడే ఈ దేశంలో ఉన్నాడు. అలా వర్తక వాణిజ్య పరంగా కానీ తన రాజ్యంలో ఓడరేవులు నిర్మించడం కానీ శత్రువుల మీద గెరిల్లా యుద్ధం తయారు చేసిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఛత్రపతి శివాజీ మహారాజే. అటువంటి మహారాజును భారతదేశంలోని ప్రతి పౌరుడు కూడా ఆదర్శంగా తీసుకుని ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని ఇలాగే కాపాడుకుంటూ ముందుకెళ్లాలని మనవి చేసుకుంటున్నానండి. శివాజీ మహారాజ్ శత్రువుల మీద గెరిల్లా యుద్ధం చేసి ధర్మాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి. అతను ధర్మ ద్రోహుల మీద మాత్రమే యుద్ధం చేశాడు కానీ మతం మీద యుద్ధం చేయలేదు. అలా మతం మీద యుద్ధం చేసే అవకాశం అతనికి లేదు. ఎందుకంటే అతని సైన్యంలో ఎంతో మంది పరాయి మతస్థులు కూడా సేవలు అందించారు. అటువంటి గొప్ప చక్రవర్తి అతను. అలాగే ఈ దేశంలో ఎన్నో చెరువులు తవ్వించి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోయిన గొప్ప వ్యక్తి. ఆ రోజుల్లోనే ఎంతో మనకు నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాల్ని మరాఠా సామ్రాజ్యంలో స్థాపించి ప్రజలను విద్యావంతులను చేసిన గొప్ప వ్యక్తి కూడా మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని మనం చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఇటువంటి మహనీయుని కార్యక్రమానికి మీరందరూ కూడా తప్పకుండా తరలి రావాలని మిమ్మల్ని మరీ ప్రార్థిస్తున్నాను. ఈరోజు హిందూపురంలో ఛత్రపతి శివాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మంచి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్వరలోనే ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఉంది. ఇక్కడ బీజేపీ నాయకులు ఆదర్శ్ కుమార్ గారు ఉన్నారండి. వాళ్ళని అడిగి 2 విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ నెల అంటే జూలై 17వ తారీఖు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి వేద పండితులు నిర్ణయించారు. కావున ఈ నెల 17వ తారీఖు ఉదయం 10 గంటలకి ఈ కార్యక్రమం మొదలవుతుంది. 12 గంటల నుంచి 1:30 దాకా శుభముహూర్తంలో ఆయన విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. అలాగే తదుపరి భోజన వ్యవస్థ ఉంటుంది. కాబట్టి హిందూ బంధువులు, ఛత్రపతి శివాజీ మహారాజ్ భక్తాదులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. హిందూపురంలో శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చాలామంది డెలిగేట్స్ వస్తున్నారని చెప్పేసి తెలిసింది. మరి ఈరోజు మిత్రుడు ప్రాణేష్ దేవకర్ ఉన్నారండి. ఆయనను అడిగి 2 విషయాలు తెలుసుకుందాం. ఈ నెల 17న జూలై 17న ఛత్రపతి శివాజీ ఇనాగరేషన్ జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా మహారాష్ట్రని ఇంకా ఏకనాథ్ షిండే గారు అట్లే సుహాస్ బాబర్ గారికి ఆల్సో మేము ఇన్వైట్ చేశాము. సో ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.